వెల్కమ్ టు ఇన్స్టలేషన్ ఆఫ్ జూపిటర్ నోట్బుక్ ఇన్ పైథాన్. లాస్ట్ వీడియోలో మనం జూపిటర్ ఈఎన్వి అనే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉన్న ఫోల్డర్కి వచ్చి అక్కడి నుంచి మనం కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేయాలి. వన్స్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక స్క్రిప్ట్స్ \యాక్టివేట్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సో ఇలా టైప్ చేయగానే మనకు జూపిటర్ ఈఎన్వి అని లెఫ్ట్లో కనబడితే మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయినట్టే. ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ను ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఇన్స్టాల్ నోట్బుక్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. వన్స్ మనం ఎంటర్ చేశాక మనకు ఇలా డౌన్లోడింగ్ ప్రాసెస్ కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మనకు 2 to 3 minutes పడుతుంది. మన జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేశాక మనం జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేయడానికి సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్లో జూపిటర్ నోట్బుక్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకు జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఈజీగా ఒక 30 seconds పడుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కనుక మనకు బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ వస్తుంది. సో నేను గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసి ఓకే చేశాను. వన్స్ ఇది చేశాక మనకు జూపిటర్ నోట్బుక్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. వన్స్ మన జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయ్యాక మనకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఫైల్స్ అండ్ రన్నింగ్ ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం కొత్త ఫైల్ క్రియేట్ చేయాలంటే న్యూ మీద క్లిక్ చేసి నోట్బుక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేశాక మనకు జూపిటర్ నోట్బుక్ అనేది కొత్తగా ఓపెన్ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ వీడియో we will see how to run a Python script on Jupyter Notebook, and we will see about print, type, id and input functions. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching.